దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో పునరుద్ధాన దేవులో దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునొచ్చు. మరి ప్రార్థనలు అనుకు వెళ్దామండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లైవ్ని అనేక మందికి షేర్ చేయవలసిందిగా ప్రభు పేట మనం చేసుకుంటూ, మనం మాత్రమే కాకుండా అనేక మంది ఈ వాక్ ద్వారా దేవునిలోనికి బలపరచబడడానికి, దేవుని సన్నిధానంలో ఎదగడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకుంటూ మరి ముందుకు వెళ్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు 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 ప్రభా. అయా ఉదయకాల సమయమందు ప్రభా, అయా పునరుద్ధాన దినములో ప్రభా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే ప్రభా, ఈ దినాన్ని మాకు అనుగ్రహించిన విధానమును బట్టి నాయనానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా కన్నులైన వారు గొప్ప వారికి లేనటువంటి తరుణాన్ని భాగ్యాన్ని ప్రభా నాకు మాకు ఇచ్చారయ్యా. నీకే వేలాది వందనాలు 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 వందనాలయ్యా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తమైన అధిపతి నైనా, నీ సమాధానాన్ని ప్రభా అయా తని భూమి అందంతటా ప్రభానైనా నీ ప్రజలందరికీ అనుగ్రహించాలని ప్రభానైనా అయా నైనా అయా నీవు ఈ లోకానికి ప్రభానైనా ఒక మానవుడిగా ప్రభానైనా మనుష్య రూపుగా ప్రభానైనా అయా దిగి వచ్చిన గొప్ప తండ్రినైనా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా మా పాప మాలిన్యంలోను ప్రభా, మా పాప బ్రతుకులను ప్రభానైనా అయా చీకటి అంధకారంలో ఉన్న ప్రజలకు అయా వెలుగుగా ఉదయించిన దేవుడు ప్రభానైనా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా నైనా నీ కృప చేతనైనా మా యొక్కనైనా పాపములను, మా యొక్క దోషములను, మా అపరాధములను ప్రభా అయా నీ యొక్క రక్తము ద్వారానైనా పరిహరించి ప్రభా నీతిమంతులుగా ప్రభా నేను స్తుతించేటువంటి ధన్యతను భాగ్యాన్ని ప్రభా నాకు మాకు అనుగ్రహించి అన్నారు ప్రభా. అయా ప్రతి ఒక్కరిపై నీ కృపనుంచండియ్యా. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసునివ్వండి ప్రభా. ఏ బిడ్డైతే ప్రభానైనా పాపంలో, శాపంలో, బంధకాల్లో, అయా అనారోగ్యపు కాడిలో ప్రభానైనా అయా కట్టబడి ఉన్నారో ప్రభా, వారి కాడి మూన కట్లన్నీ విప్పబడుటకు నీ కృపను దయచేయండి. అయా కట్టబడిన గాడిద ఏ రీతిగా అయితే విప్పబడిందో ప్రభా, నీకు ఘనత తెచ్చిందో ప్రభా నైనా నేను మోసుకొని పోయిందో ప్రభా, అయా నీ బిడ్డలకు ప్రభా నీ ఘనత అయా నేను మోసుకొని పోయే ఘనతనివ్వండి ప్రభా నైనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా బలమైన కార్యాన్ని అయా మీరు జరిగించమని ప్రతి వారిని మీరు దర్శించండి ప్రభా. ప్రతి వారిపై నీ కృపనుంచమని ప్రార్థించుచున్నాం ప్రభా. అయా భీకర కార్యాలు జరిగించగలవాడువయ్యా, మహోన్నతమైన కార్యాలు జరిగించగలవాడువయ్యా, అయా పునరుద్ధాన బలమును ఇవ్వగలవాడు ప్రభా నైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ కృప చేతనైనా ప్రతి ఒక్కరిని నైనా బలపరచండి. నీ సన్నిధానంలోనైనా మేమందరము నేను స్తుతించుకునేటువంటి కృపను మాకు దయచేయండి దేవా. నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, ఆలోచనకర్త నీకు వందనాలు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభానైనా. అయా నీవేనైనా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా. నీ ప్రజలందరి ఎదుట ప్రభానైనా అయా నీ గొప్ప రక్షణ కనుపరచుటకు ప్రభానైనా అయా నీవేనైనా బలమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభానైనా. అయా ప్రతి బిడ్డను మీరు కనికరించండి ప్రభా. ప్రతి వారిపై కను దృష్టి నుంచండి దేవానికి వందనాలు వందనాలు వందనాలయ్యా. ఈ కార్యక్రమం అంతటి వరకు ప్రభు మీద అధ్యక్షత వహించండి ప్రభా. అయా నైనా నీ యొక్కనైనా అయా ఆత్మచేత నడిపింపబడుటకు ప్రభా, మా ప్రాణ ఆత్మ దేహ శరీరంలో ప్రభా అయా నీ శిలువ రక్తంలో బంధించమని ప్రభానైనా మీరే ప్రభా నీ ఆత్మ కార్యాన్ని మా పట్ల మీరు జరిగించమని ప్రభా. ఈ ప్రాంగణంలో ప్రభా నీ ఆత్మను కుమరింపచేయమని ప్రభా. అయా తండ్రినైనా నీకు వందనాలు, పరిశుద్ధ ఆత్మ సహాయము కొరకు అయా ప్రార్థిస్తున్నాము ప్రభా నైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మాలో ఉండి మాతో ఉండి ప్రభానైనా అయా మీరు బలమైన కార్యాలు జరిగించండి ప్రభా. వినుచున్న వారికి వినుబుద్ధిని కలగచేయండి ప్రభా. అయా చూచిన బిడ్డలను ప్రభు మీరు దర్శించండి. ఏ యొక్కనైనా హృదయముతో ప్రభానైనా ఏ మాట కొరకు ప్రభు వారు ఎదురు చూస్తున్నారు ప్రభానైనా అయా తండ్రినైనా అయా మీరే ప్రభా నాన్న వారితో మాట్లాడండి ప్రభా. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా, నీ మాట మమ్మల్ని ఆదరిస్తుంది ప్రభా.
కృంగిన వారిని లేవనెత్తేది ప్రభా నీ మాట ప్రభా. అయా నీ మాట పలికినప్పుడు ప్రభానైనా అయా తండ్రి నేను ఎటువంటి కార్యాలు నువ్వు చేస్తున్నావో ప్రభా. అయా నీ మాట ద్వారా ప్రభానైనా అయా నీ ప్రజల ద్వారా ప్రభా అయా నీ వాక్కు నవ్వి ప్రభానైనా భీకర కార్యాలు ప్రభానైనా జరిగించమని ప్రభానైనా వారి హృదయంలో ఉన్నది అయా సమాధానాన్ని అయా తని నెమ్మది లేనటువంటి బ్రతుకుల్లో ప్రభానైనా అయా సమాధానములు నెమ్మదిని శాంతిని అయా తనైనా వారి యొక్కనైనా ప్రతి విధమైన బంధకాల నుండి విడుదల కలగచేసి అయా మీరే బలమైన కార్యాలు జరిగించమని ప్రభా. ఈ కార్యక్రమం అంతా వరకు ప్రభా మీరే అధ్యక్షత వహించి ప్రభా అయా సమస్తమైన మహిమ ఘనత ప్రభావము నీ నామముకు మాత్రమే తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని పాటలు పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరచుకున్నామని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన. ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన. ఎడారి త్రోవలో నే నడచినా ఎరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నీ నడచినా ఎరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా
స్తుతి గీతము మధుర స్వరముల గానాలతో ఆమేన్ వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన వేలాది నరులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నావేగా వేలాది నరులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నావేగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన మధుర స్వరముల గానాలతో ఆమేన్ వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మధుర స్వరముల గానాలతో ఆమేన్ వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా మరొక పాట పాడుకుని ప్రభునామమున సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే గురులు నీరుట వీరులు కారణడు జగతిని జయించిన జయశీలుడా సూర్యుడు నీరుట వీరులు కారణడు జగతిని జయించిన జయశీలుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యము కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహు
బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు. బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను. మరణము గెలచిన బహుధీరుడా, నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను. మరణము గెలచిన బహుధీరుడా, సర్వయుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు. శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో రాజ్యమును స్థిరపరచువాడవు. శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను. మరణము గెలచిన బహుధీరుడా, నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను. మరణము గెలచిన బహుధీరుడా, సర్వయుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. మనకి మహిమ కలుగుగాక. మరొక పాట పాడుకుందాం. ప్రభునామమున. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూడకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే తెలియలేదయ్యా. నీ ప్రేమే చూడకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే తెలియలేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము. నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనలే కలిగించిన నష్టము. నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే
పిలిలేదయా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేని విడున్నా విడిపించావు నన్ను నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేని విడున్నా విడిపించావు నన్ను విడువని నీ మోచకుడా విడువని నీ మోచకుడా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా విడువని నీ మోచకుడా విడువని నీ మోచకుడా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా నా జీవితమంతా జీవించదని కొరకే నాకు ఉన్న సమస్తము అర్పించదని సేవలో నా జీవితమంతా జీవించదని కోరకే నాకు ఉన్న సమస్తము అర్పించదని సేవలో పిలిచిన నిజ దేవుడా పిలిచిన నిజ దేవుడా నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్యా పిలిచిన నిజ దేవుడా పిలిచిన నిజ దేవుడా నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక మరి ఈ సమయంలో వాక్యం చదువుకొని మళ్ళీ ఆరాధన పెడతానంటే
కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము చదువుతున్నానండి. వచ్చిన దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమేమో. నా శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాకాంతుడునై విశ్రాంతి లేక మొలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గల వారే నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వవలె నాకు రెక్కలున్న యెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నిలుచుందును. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించుచుందును. అనుకుంటుని పట్టణంలో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయము, వారి నాలుక ఛేదించుము. రాత్రింబగలు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు, పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి, వంచనయు కపటమును దాని అంగడి వీధుల్లో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువు అయిన నేను దాన్ని నశించవచ్చును. నా మీద మెట్టుపడువాడు నా యందు పగపట్టిన వాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేయి ఉన్నవారము, ఉత్సాహమునకు వీరు సహవాసముతో సమూహముతో దేవుని మందిరముకు పోయి ఉన్నవారము. వారికి మరణం అకస్మాత్తుగా వచ్చును గాక, సజీవులే గాని వారి పాతాళముకు దిగిపోదురు గాక. చెడుతనము వారి నివాసంలోను వారి అంతరంగములో నందును ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులు ఉన్నారు, ఆయనను వారు నా మీదకి రాకున్నట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు వారు మనసు లేని వారే తనకు భయపడని వారికి ఉత్తరం ఇచ్చును. తమతో సమాధానమగునున్న వారికి వారు బలాత్కారం చేయరు, తాము చేసిన నిబంధనను అతిక్రమించరు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తుల వలె. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడు. దేవా, నాశన కోపంలో నీవు వారిని పడవేదు, రక్తపరాధులను అంకులను సకల కాలమును బ్రతుకుదురు. నేనెట్టి నీయందు నమ్మిక ఉంచుచున్నాను. ఆరాధన చేస్తున్నాం. మన పూర్ణ ఆత్మతో మన దేవుడిని యెహోవాని సేవించమని దేవుని వాక్యము సెలవిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా మనకి ఇవ్వబడిన సమయంలో దేవాతి దేవుని కొద్ది నిమిషాలు స్తుతించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధులు 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 పరిశుద్ధులైన ప్రభువా, నిత్యమునైన దూతలతో పరిశుద్ధులతో స్తుతింపబడుచున్న దేవానికి వందనాలు 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 వందనాలయ్యా. అయా, నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే ప్రభావము నీకే ప్రభావము తండ్రి. నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆత్మస్వరూపుడా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. శూన్యంలో సృష్టిని నిరాకారంగా ఆకారమును అయా కలుగజేసిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సర్వ
సృష్టిని సృష్టించిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయా గొప్ప దేవానికి స్తోత్రాలు, భయంకరుడానికి స్తోత్రాలు, భీకర కార్యాలు చేయి దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. అందిస్వాల వంటి నేత్రములు కలిగిన దేవానికి స్తోత్రాలు, అపరంజి వంటి పాదములు కలిగిన దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఘనమైన దేవానికి స్తోత్రాలు, స్వస్థపరచు దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. అద్భుత కార్యాలు చేయి దేవానికి స్తోత్రాలు, మహత్వ కార్యాలు చేయి దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అబ్రహాము దేవానికి స్తోత్రాలు, ఇస్సాకు దేవానికి స్తోత్రాలు. అయానికే వందనాలు వందనాలు. మా పితృల దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయానికే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. నీ అందు భయభక్తులు గలవారు అయా కలరేమో అని ప్రభు లోకములో ప్రభు భూమి అయా నాయన తొంగు చూస్తున్న దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయా హృదయాంతరంగంలో పరిశోధిస్తున్న దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. అయా నీతి న్యాయ యథార్థతలు కలిగిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. అయానికే వందనాలు 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 వందనాలయ్యా. అయానికే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. దేవానికే వందనాలు 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 వందనాలయ్యా. అయానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయానికే మహిమ 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 మహిమ. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువా యేసయ్యా. నీ పిల్లలకు కృప చూపువా యేసయ్యా. కృప చూపువా యేసయ్యా. నీ పిల్లలకు కృప చూపువా యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీ
బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా తోడించువాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా తోడించువాడెవడు. సాయము నీవేనయ్యా, సహాయకుడా నీలో దాగెదనయ్యా. సాయము నీవేనయ్యా, సహాయకుడా నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. నీవు మాత్రమే నేనమ్మానయ్యా, యేసయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. పాడతామండి. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. బలపరచువాడవయ్యా, నీ పిల్లలను బలపరచువాడవయ్యా. కృపనిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు కృపనిచ్చువాడవయ్యా. ఆమేన్. నీవు కరవశరగరవరవకరవ
నీ పిల్లలకు సమకూర్చి జరిగించగల దేవుడు నీవే ఒక్కడివే ప్రభువైనా. Glory, hallelujah, 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 hallelujah. దేవానికే మహిమ 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 మహిమ. అవునయ్యా, అయ్యా నువ్వు ఒక్కడివే ప్రభు, నీవు మాత్రమే ప్రభు. అయ్యా మమ్మల్ని నడిపించగలవాడు ప్రభు, నువ్వు ఒక్కడివే ప్రభు, మమ్మల్ని ధైర్యపరచగలవాడు. ఏ మనుష్యుడు ప్రభునైనా మా యొక్క వ్యాధిలో, బాధలో, కష్టంలో, నైనా దుఃఖంలో ప్రభు మాట మాత్రమే చెప్పగలరు. మమ్మల్ని ఎవ్వరు ధైర్యపరచలేరు, మమ్మల్ని బలపరచు దేవుడు, ఆదరించలేరు, ఎవ్వరు మమ్మల్ని స్థిరపరచలేరు ప్రభు. నువ్వు ఒక్కడివే ప్రభు, శూరుడానికి ఒక్కడివే ప్రభు, జయమిచ్చువాడానికి బలపరచగలవాడు, కృపతో నడిపించగలవాడు దేవా. జయమిచ్చు దేవానికి బలమిచ్చు దేవానికి అయ్యా మమ్మల్ని అయినా బలపరచలేరు ప్రభా. అవును తండ్రి, నువ్వు కలగచ్చేవాడు నీవే ప్రభునైనా. నైనా వాక్కును పంపగా ఆపగలిగిన వాడు ఎవ్వడును లేడు ప్రభు. అవును దేవా, నీవే ఆశీర్వాదకర్తవై ఉన్నావు తండ్రి. ఆశీర్వదించువాడవయ్యా, నీ పిల్లలను దీవించువాడవయ్యా, దీవించువాడవయ్యా, నీ పిల్లలను బలపరచువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, అధికారం ఇచ్చువాడవయ్యా, అధికారం ఇచ్చువాడానికి స్తోత్రాలు. శాంతియారా క్రమాలు పరిశుద్ధత ఇచ్చువాడానికి స్తోత్రాలు. రాకందర షేకే స్కందులు ఓరస్కెన మౌరస్కందియాల బాబా. అవును ప్రభానైనా, అయాను సెలవిగా ప్రభానైనా, నీ వాక్కును పంపగా అయానైనా సమస్తమును కలిగిన ప్రభు. అయా సమస్తము సమకూర్చువాడు నీవే ప్రభా. ఎవడైతే ప్రభా ఏ వాక్కు కొరకైతే ఎదురు చూస్తున్నాడు ప్రభా, అయా నీ నోటి ఇస్తున్న వాక్కు మమ్మల్ని బ్రతికిస్తుంది, మమ్మల్ని జీవింపజేస్తుంది ప్రభా. మరణంలోనికి ఇచ్చింది, జీవములోనికి నడిపిస్తుంది. నీ వాక్కు ద్వారా ప్రభు మమ్మల్ని బలపరచువాడు, మమ్మల్ని నడిపించేవాడు, స్థిరపరచేవాడు ప్రభా. అయా జయమునివ్వగలవాడు ప్రభా. ఇప్పటి వరకు ఓడిపోయామేమో ప్రభా, మా బ్రతుకు ఇంతేనని మేము తలంచున్నామేమో ప్రభా. అయా నైనా యొక్కనైనా జీవన నావను అయ్యా నడిపించలేని స్థితిలో మేము నిలిచిపోయామేమో ప్రభా. నైనా నేను స్థిరపరుస్తానంటున్నావు ప్రభా, నేను బలపరుస్తానంటున్నావు ప్రభా, మా జీవితాల్లో జయాన్నిస్తానంటున్నావు ప్రభా. అయాను ప్రభా నైనా నువ్వు వాక్కునంపగా ప్రభా అది ఆపగలిగిన నరుడు ఎవ్వడును లేడు ప్రభా. నైనా అయా నీవే ప్రభా సమస్తానికి ఆధారమైన దేవుడు ప్రభా. నైనా అయా నీవే ప్రభా, అయా నీవే ప్రభా. నైనా మా యొక్కనైనా స్థితిగతులను మార్చగలవాడు, పరిస్థితులను మార్చగలవాడు. అయా నరుని హృదయమునైనా పరిశోధించి తేటగా తెలుసుకున్న దేవుడు నన్ను మమ్మల్ని చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. నీ బలమైన కార్యాలు మా పట్ల మీరు జరిగించండి. నీ ఉద్దేశాన్ని ప్రభునైనా నీ
చిత్తాన్ని ప్రభా మా ఎడ్లనైనా మీరు జరిగించండి ప్రభానైనా. నీ బలమైన కార్యాలు మేము చూడాలి ప్రభా, నీ భీకర కార్యాలు మేము చూడాలి ప్రభా. ఎందు నమ్మిక ఉంచిన వారిని ప్రభా, నీ ఆజ్ఞలను అనుసరించిన వారిని, నీ కట్టడలను విధులను ప్రభు గైకొన్న వారిని ప్రభా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభానైనా. నేను ప్రేమించిన వారిని ప్రభు నేను ప్రేమిస్తానంటున్నావు ప్రభా, నేను గణపరిచిన వారిని నేను గణపరుస్తానంటున్నావు ప్రభానైనా. అట్టి కృపను మాకు దయచేయండి. నీ మాటకు లోబడే వారముగా, నీ మాటకు విధేయత కలిగిన వారముగా ప్రభా నేను అనుసరించే జీవితాలను అందరికీ మీరు అనుగ్రహించమని, నీ నామ ఘనత కొరకే ప్రభా మేము పరుగులెత్తే వారముగా ప్రభానైనా మమ్మల్ని సిద్ధపరచమని ప్రభా. అయ్యా ఆ గాడిద ఏ రీతిగా కట్టబడిన గాడిద ఏ రీతిగా నీకు ఘనత తెచ్చిందో ప్రభానైనా, ఘనత తెచ్చుకోగలిగిందో ప్రభు నేను మోసి అయ్యా అట్టి రీతిగా నేను మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. ఈ కృప చేతనైనా మమ్మల్ని బలపరచమని ప్రభా. ఇంతవరకు నేను మమ్మల్ని నడిపించారు దేవానికి వందనాలు అయ్యా. ఇంకను ప్రభా నీ వాక్కుకి నిలబడచ్చు నేను ఆస్తులపై ప్రభా నీ ఏడంతర ఆత్మశక్తి చేత మీరు ఎత్తు పట్టుకొని ప్రభా నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభా. ఇగదన్న బహుళ సమీపంగా ఉండగా ప్రభా మేము సరి చేసుకొని ఇంకను ప్రభా నీ ఆయాస్కరమైన క్రియలు మాలో ఏమైతే ఉన్నాయో ప్రభా అటన్నిటిని విసర్జించుకొని ప్రభు సన్నిధానంలో ప్రభా అయా నిందారహితులుగా ప్రభానైనా అయా నీ బలలో చేతులు వేసేవారముగా ప్రభా అయా మమ్మల్ని సిద్ధపరచమని ప్రభా. విరిగి నలిగిన హృదయాలను ఆలస్యం చేసే దేవుడు కాదు కనుక ప్రభా, విరిగి నలిగిన హృదయాలతో ప్రభుని సన్నిధానంలో ప్రభా అయా నేను గోసాడి ప్రభానైనా అయా నిందారహితులుగా మేము నైనా ముందుకు సాగే కృపను అయా ధన్యతను మా అందరికీ మీరు అనుగ్రహించమని, సమస్తమైన మహిమా ఘనత ప్రభావము ఈ నామముకు మాత్రమే తెచ్చుకోమని కొద్ది ప్రార్థన నీ నామానికి సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. Praise the Lord. Praise the Lord. Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. We thank you for your presence here. ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తామండి. మీరు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మరి ఈ యొక్క కృతజ్ఞత మరి పునరుద్ధరణ ఆరాధన దినములో పాలు పంచుకోవడానికి మీరు కూడా ఇచ్చిన సమయాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకొని మనము ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, నీకు స్తోత్రాలు. కొద్దిమందిగా కూడుకొని ప్రభువా ఈ యొక్క సమయంలో నాయన నిన్ను ఆరాధించి గణపరిచినావు నాయన. ఈ యొక్క సమయంలో ప్రభా వాక్యంలోకి వెళ్తుండగా నాతో మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించమని ముందున్న సమయాన్ని ప్రభాని చిదుగా అప్పగిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ యొక్క మరి ఫిబ్రవరి నెల 1వ తారీఖు మొదటి ఆదివారంన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సహవాసాన్ని పోగొట్టుకునవద్దని చెప్పి దేవుని వాక్యము మనకి తెలియపరుస్తుంది. నిజమే, ఎంతమంది సహవాసాన్ని పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది ప్రభుతో ఉన్న ఆ యొక్క కనెక్షన్ మరి దూరం చేసుకుంటున్నారు. అదేవిధంగా స్నేహితులు కానీ, రక్త సంబంధికులు కానీ, కుటుంబస్తులు కానీ, ఆత్మీయులు కానీ, ప్రార్థనా పరులు కానీ ఎంతమంది పోగొట్టుకుంటున్నారు అనేది ఇది నన్ను మనం దేవుని వాక్యంలో మరి ధ్యానించుకుందాం. అంతకుముందు ఒక మాట చదువుకొని ఇది నన్ను చదవబడిన వాక్యము కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం ప్రకారంగా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. అదేవిధంగా నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి, ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో, మన భారం ఎప్పుడైతే ఆయన మీద మోపుతామో ఆయన ఎన్నడూ కూడా నిన్ను నన్ను కూడా ఏంటంట కదలనివ్వడా. నీవు నేను కూడా చాలా సార్లు మరి మనకై మనమే సరైన రీతిలో ఆలోచించకుండా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన ఆలోచన చేత ముందుకు వెళ్తూ ఉంటాం.
సహవాసాన్ని పోగొట్టుకున్నారు. ఎవరంటే అబ్రహాము లోతు విషయంలో మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 13వ అధ్యాయము 13-14 వచనంలో మనం చూసుకున్నట్లయితే, సోదేము మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. లోతు అబ్రాహామును విడిచి పోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నువ్వు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఆమె హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత జరిగిన సంగతుల గురించి మనం మాట్లాడుతున్నాం. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు విశ్వాసాన్ని బట్టి బయలుదేరాడండి. విశ్వాసమును బట్టి ఒక స్వరం వినపడింది. అబ్రహాము ఆలకించాడు, సమస్తం విడిచిపెట్టాడు, ఏమి లేని వాడిగా మరి ప్రభు చెప్పిన ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ప్రభు అయిన దేవుడు అబ్రహాముని బహు విస్తారంగా ఆశీర్వదించి ఉన్నాడు. ఎంత ఆశీర్వదించాడంటే ఆ చుట్టుపక్కల ప్రాంతం ఎన్ని ఎకరాలు ఉన్నా సరే వాళ్ళకున్న ఆస్తిని బట్టి, వాళ్ళకున్న గొడ్లు కానీ, మేకలు కానీ, ఆ యొక్క పశువులు కానీ ఏది కూడా సరిపోలేనంతగా విస్తరించిన ఆశీర్వాదము దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. ఏమి లేని వాడికి వెళ్ళాడు, ఆ మాటను తీసుకొని వెళ్ళాడు, దానికి ఆజ్ఞని అతిక్రమించకుండా గైకొని పాటించి ప్రభుకి లోబడి వెళ్ళాడు. దేవుడు అబ్రహామును అదే రీతిగా ఆశీర్వదించాడు. అదే రీతిగా లోతును కూడా ఆశీర్వదించాడు. లోతును కూడా వెంట పెట్టుకొని పోయాడు అబ్రహాం. అయితే ఈ యొక్క విషయంలో వాళ్ళిద్దరికి అక్కడ పనివాళ్ళ దగ్గర చిన్న కలహం అనేది ఏర్పడుతుంది. వీళ్ళ పనివాళ్ళకి వాళ్ళ యొక్క పనివారికి కలహం ఏర్పడినప్పుడు వీళ్ళిద్దరు కూడా విడిపోవటానికి మరి ఎంతగానో మరి ముఖ్యంగా లోతు చూస్తూ ఉంటాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11 verse 8, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగక బయలు వెళ్ళానంట. ఆమె హల్లెలూయా. The book of Hebrews chapter 11 verse 8 says, by faith Abraham, when he was called, obeyed to God go out unto a place which he was to receive for an inheritance, and he went out not knowing whither he went. Amen, hallelujah. ఆయన ఎక్కడికి వెళ్ళవాలనో అది ఎరగక బయలుదేరాడంట. విశ్వాసముతో వెళ్ళాడు. పిలిచాడు, వెళ్ళమన్నాడు. అయ్యా ఎక్కడికి వెళ్ళాలి? నో, నేను నడిపిస్తా కదా. ఇది నాన్న ఎంతమంది ఆయన మాటకి లోబడుతున్నా? నీ భారము యెహోవా మీద మోపమని మాట వరకే సరిపోతుందాక, లేకపోతే మనం కూడా చాలా సార్లు అదే ఓవర్ థింకింగ్ తోటి, అదే మనస్సును పెట్టుకుని, అదే బాధతోటి, అయ్యో ఈ బరువు నేను మొయ్యలేకపోవచ్చునని చెప్పి బాధపడుతున్నామేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు కదల్చబడవు. నేను కూడా నీ భారము ఆయన మీద మోపగలిగితే. అబ్రహాం కూడా అన్ని విడిచిపెట్టాడు, ఆయన కొరకు అన్ని విడిచిపెట్టాడు. పిలిచాడు, ఆయన కొరకు అన్ని విడిచిపెట్టాడు. అయితే దేవుడు ఆయన నడిపించలేదా? అబ్రహాం విషయంలో దేవుడు తోడుగా ఉండలేదా? అంటే అతడు విశ్వాసిగా ఎంతగా దృఢంగా ఉన్నాడు చూడు. అంతేకాకుండా అతడు ప్రార్థించేవాడిగా ఉన్నాడండి. అబ్రహాం కేవలం ఏదో గుడ్డిగా నమ్మేసి ప్రభు చెప్పాడని వెళ్ళిపోలా. ప్రార్థించేవాడు, ప్రార్థన పరుడు, విశ్వాసులు దృఢంగా ఉండేవాడు. అందుకే కదా విశ్వాసులకి తండ్రిగా పిలువబడుతున్నాడు అబ్రహాం. ప్రార్థించేవాడిగా మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పుననున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశానంట. ఆమె హల్లెలూయా. ప్రార్థించే వ్యక్తిగా కనబడుతున్నాడు, విశ్వాసులకి తండ్రిగా కనబడుతున్నాడు. ఆశీర్వాదం అబ్రహాముకి ఓకే లాల, అన్ని విడిచిపెట్టాడు ప్రభు కొరకు. శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, బలహీనత, రోగం అన్ని అనుభవించాడు. ఆ కుటుంబాన్ని ఎలా పోషించాడో తెలీదు, అంతమంది ఆ పని వారిని ఎలా పోషించాడో తెలియదు, కానీ ఒక్కటే ప్రభు మీద ఆధారపడ్డాడు. నేను నిన్ను బ్రతికిస్తానని చెప్పి వాగ్దానం చేశాను. ఇది నాన్న నీవు నేను ఆయన పిలుపుకి లోబడినట్లయితే ఆయన నిన్ను నన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. When we obey his calling, when we obey his vision, when we move forward by faith,
then we are going to see miraculous things in this 2026. ఈ యొక్క సమయంలో నీవు నేను కూడా నూతనమైన సంవత్సరంలో 2026 సంవత్సరంలో దేవుడు పిలిచాడని విశ్వాసంతో ముందుకు మనం కదలగలిగితే దేవుడి యొక్క గొప్ప కార్యాలు మీరు చూచుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇదే నా అబ్రహాము విషయంలో జరిగించిన దేవుడు నీ నా జీవితంలో జరిగించడా? ఇటువంటి వ్యక్తితో విభేదాలు వచ్చినప్పుడు కలహముకి దూరంగా ఉండాలి. కానీ ఈ యొక్క లోతు ఏం చేశాడంటే, లేదు నీతో నాకు ఇక అవసరం లేదు, నీతో నాకు ఇక పని లేదు అని చెప్పి అబ్రాహాంకి దూరంగా వెళ్ళిపోతున్నాడు. విశ్వాసులకి తండ్రిగా పిలువబడ్డాడు. ఒక మంచి ప్రార్థన పరుడుగా కనపడుతున్నాడు, ఒక మంచి ఆత్మీయుడిగా కనపడుతున్నాడు, ఒక మంచి అభిషక్తుడిగా కనపడుతున్న అబ్రాహాముని లోతు చిన్న కలహం రాగానే ఆల్రెడీ తన మనస్సులో తన హృదయంలో విడిపోవాలనే ఆలోచన ఉంది కాబట్టి ఈ లోతు కూడా ఏం చేస్తాడంటే అతని నుంచి దూరంగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అప్పుడు లోతు సమాధానంగా ఉండాలి. యాక్చువల్ గా సమాధానం పడదాంలే అని చెప్పి ఇరువురు మాట్లాడుకొని సమాధాన పడితే బాగుండేదేమో. కానీ లేదు, వాళ్ళకి ఇరువురికి మరి ఇక కలహాలు జరగకుండా చూసుకుంటాని ఉంటే బాగుండేదేమో, అలా మాట్లాడుకుంటే బాగుండేదేమో. కానీ అలా చెప్పకుండా కనులెత్తి ఆ సోదేము వైపు చూస్తూ ఉన్నాడు. ఇదే నాన్న నీవు నేను కూడా చాలా సార్లు ఏం చేస్తామంటే, మన కంటికి ఏది రమ్యంగా కనపడుతుందో, అందంగా కనపడుతుందో, అట్రాక్టివ్ గా కనపడుతుందో చాలా సార్లు మనకి నచ్చిన, మన మనసుకు నచ్చిన పనులు మనం చేస్తూ ఉంటాం. అని అంటాడు, ఇరుకు మార్గంగా ఉంటే వెళ్తే నేను విశాలతనిస్తాను, కానీ మనం మరలా మొట్టమొదటి విశాల మార్గతని ఎంచుకుంటూ ఉంటాం. ఈ లోతుకి ఆ సోదేమో ప్రాంతం ఎంతగానో అందంగా కనపడుతుంది. అక్కడ ఎంతో ఆశగా చూస్తూ ఉన్నాడు లోతు. ఇక్కడ ఉంటే ఇక్కడే ఉండిపోతానేమని చెప్పి లోతు ఆలోచిస్తున్నాడేమో. అతనితో కలహము పెట్టుకొని కావాలని విడిపోయి అబ్రాహాముకి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆదికాండము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 14 verse 12 onwards. మరియు అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొములో కాపురముండెను గనుక అతని ఆస్తి పట్టుకొనకు పోగా తప్పించుకొని ఒకడు వచ్చి ఎబ్రీయుడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కేలు సహోదరుడు అనేరు సహోదరుడైన మామ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాహాముతో నిబంధన చేసుకుని వారు. అబ్రాహాము తన తమ్ముడైన చెరపట్టబడిన వాని విని తన ఇంటి పుట్టి అలవపరచబడిన 318 మందుగురిని వెంటబెట్టుకొని దాసుమట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మోనలు తీర్చి వారిని కొట్టి దమస్క ఎడమ తట్టున హోబు మటుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చి ఆ లోతుకు అప్పగించాడంట. ఇదెందుకు చెబుతున్నానంటే, చాలా సార్లు నాకు ఈ సహవాసం వద్దులే, నాకు ఈ సన్నిధి వద్దులే, నాకు ఈ యొక్క ప్రార్థన ఇక గుంపు వద్దులే అని చెప్పి చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నిజమే, ఆయన ఆలోచన కలిగి మనం వెళ్ళాలి. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతాన్ని దర్శించాలి, ఏ ఊరిని దర్శించాలి, ఏ యొక్క సంఘాన్ని దర్శించాలి, ఏ సన్నిధానంలోని వాక్యం విత్తాలు ప్రభువు నాతో మాట్లాడంటే ఆయన మాట్లాడే దేవుడు. సహవాసాన్ని పోగొట్టుకోవద్దు. లోతు అబ్రాహాముని విడిచిపెట్టిన కాలం నుంచి అబ్రాహాము విడిచిపెట్టి సోదెముకు కోరుకున్నట్టు ద్వారా మొట్టమొదటిగా లోతు భద్రతను కోల్పోయాడు. ఆమె హల్లెలూయా. 14వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, 14వ అధ్యాయం 12, 16 వచనములో ఏందంట, లోతు భద్రతను కోల్పోయాడు. అందరూ వచ్చి ఆయన మీద పడటం మనం చూస్తున్నాం. లోతు అబ్రాహామును విడిచి తన గుడారము సొదొము దగ్గరికి వేసుకున్నప్పుడు 14వ అధ్యాయంలో మనం చూస్తే లోతు అతని ఆస్తి సమస్తము చెరపట్టబడి ఉన్నది. చుట్టుముట్టారు, అంతా అయిపోయింది నా బ్రతుకు అని చెప్పి ఎంతగానో బాధపడుతున్న సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న అబ్రాహాముకి తెలిసిన వ్యక్తి అబ్రాహాము దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది పరిస్థితి, నీ తమ్ముడైన లోతుకి ఈ విధంగా జరిగినదని చెప్పి
అబ్రాము నాకెందుకులే అని అనుకోలే ఆ రోజు. ప్రభు ప్రేమ ఆయనలో ఉన్నది కాబట్టి, ఒక ప్రార్థనాపరుడు కాబట్టి, ఒక ఆత్మీయుడు కాబట్టి, అయ్యో నా తమ్ముడే కదా, ఎవరికైనా బాధే కదా అని చెప్పి అబ్రాము లోతు దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రాంతాన్ని దర్శించాడు. ఆయనతో పాటు కొంతమందిని తీసుకువెళ్ళాడు. ఒక కాల్బలాన్ని తీసుకువెళ్ళాడు. ఆ రాజును తరిమి కొట్టాడు. లోతుకు రావాల్సిన సమస్తము కూడా, ఆస్తిని, స్త్రీలను, ప్రజలను, సమస్తాన్ని కూడా తీసుకొచ్చి మరలా లోతుకి అప్పగించాడు. లోతేమో అబ్రాముని విడిచిపెట్టాలనుకున్నాడు. అబ్రాముని విడిచిపెట్టినప్పుడు లోతుకి భద్రత కోల్పోయాడు. నీవు నేను కూడా చాలా సార్లు వేటినో ఆశించి ఉన్నదాన్ని పోగొట్టుకుంటున్నాము. ఆమె భద్రతను కోల్పోయాడు. నీవు నేను కూడా భద్రతను కోల్పోతాం. దేవుని విడిచిపెడితే భద్రతను కోల్పోతాం. ఆ కాపుదలను కోల్పోతాం. ఆ సహవాసాన్ని కోల్పోతాం. ఆ ప్రార్థన జీవితాన్ని కోల్పోతాం. ఆ ఆత్మీయ స్థితిని కోల్పోతాం. జాగ్రత్త. ఏంటంట, మూర్ఖులతో సహవాసం చేయవాడు మూర్ఖులతే, ప్రార్థనాపరుడితో సహాయం చేయవాడు ప్రార్థనాపరుడుగానే ఉంటాడు, ఆత్మీయులతో సహవాసం చేయవాడు ఆత్మీయపరుడుగానే ఉంటాడు. కానీ లోతు సోదోము ప్రాంతమే వచ్చింది, భయంకరమైన ద్వేషమైన వచ్చింది. అందుకే కదా మొట్టమొదటిగా 13వ వచనము చదువుకున్నాం. యెహోవా దృష్టి సోదోము మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారు. అంత భయంకరమైన ప్రాంతానికి, ఆ దుష్టుల మధ్యలో, ఆ పాపుల మధ్యలో లోతు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఎవరైనా మంచి వారి దగ్గరకో, ప్రార్థన పరుల దగ్గరకో, లేకపోతే చూడండి, మొన్నపటి వారం కూడా చెప్పాను, నయోమి, రూతు, ఆ యొక్క ఎల్కానా, కిలియోను, మెహలోను గురించి చెప్పాను. రొట్టెల గృహం నుంచి విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళారు. ఆశీర్వాదం దగ్గర నుంచి శపించబడిన దగ్గరికి వెళ్ళారు. ఇది నీవు నేను కూడా వేటిని ఆలోచిస్తూ చేస్తున్నాము. చాలాసార్లు నష్టం వస్తుందంటే, చాలాసార్లు వెనకబడిపోతున్నామంటే, చాలాసార్లు పడిపోతున్నామంటే, చాలాసార్లు కృంగిపోతున్నామంటే, ఏది చేసినా చిల్లు చంచి వేసిన బ్రతుకువలే ఉంటుందంటే, నేను ఆలోచనలు చాలాగా ఏ విధంగా నేను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. లోతు భద్రతను కోల్పోయి ఉన్నాడు. నువ్వు భద్రతను కోల్పోతున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నేను ప్రభు నీతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. మరలా అబ్రాము వెళ్ళి రక్షించాల్సి వచ్చిందని. సోదోములో భద్రత లేదా? ఈ లోకములో నీకు నాకు భద్రత లేదా? నీకు నాకు భద్రత ఆయన సన్నిధానంలో ఉన్నది, ఆయన సహవాసంలో ఉన్నది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకు నువ్వు పడిపోచున్నావు? ఎందుకు కృంగిపోచున్నావు? రెండవ మాట, అబ్రామును విడిచి సోదోము కోరుకున్నట్టు ద్వారా గౌరవాన్ని కోల్పోయాడు అంటండి. ఆమె హల్లెలూయా. చూడండి, ఆది కాండము 19వ అధ్యాయము 9-14 వచనములు. ఆది కాండము 19వ అధ్యాయము 9-14 వచనములు. ఆది కాండము 19వ అధ్యాయము 9వ వచనము 9-14 వరకు చదువుకుంది. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సోదోము మనుషులు బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషుడు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్లి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పతకము కట్టుకొనకుడి. ఇదిగో, పురుషుని కూడా 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను. వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి వినిడికి వచ్చిందరు గనక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు వీడెవడం మనవలోనికి పరదేశునిగా వచ్చి తీర్పుగా నుండి చూచుచున్నాడు గాక, వారికంటే నీవు ఎక్కువ కీడు చేయదు అని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగాడు తలుపులు పగలగొట్టుటకు సమీపించింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ ముందు భాగంలో ఊరు కాని ఊరు వెళ్ళాడు. సరే, వెళితే సక్రంగానే ఉండాలా? అక్కడ కూడా పెత్తనం చెలాయిస్తున్నాడు.
అక్కడ కూడా నేను ఒక పెద్దగా ప్రవర్తిస్తున్నట్టు ప్రయత్నిస్తున్నాడు. అక్కడ వాళ్ళు ఊరుకుంటారా? వీడెవడో పరాయి వ్యక్తి ఊరుగాని ఊరొచ్చి మా మీద పెత్తనం జలాయిస్తాడని చెప్పి ముందు వీడికి కీడి చేద్దామని చెప్పి అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ దొమ్మిగాడు వచ్చి కూడా ఆయన తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ లోతు ఆ ప్రాంతంలో ఉంటే అందరి మధ్యలో గౌరవాన్ని పొందుకునేవాడు. ఇక్కడ గౌరవాన్ని కోల్పోయాడు. మనుషుల దగ్గరికి కాదండి, ఆఖరికి వాళ్ళ అల్లుడి దగ్గర కూడా, అల్లుళ్ళ దగ్గర కూడా గౌరవాన్ని కోల్పోతే వచ్చాడు. చూడండి 10వ వచనం. అయితే ఆ మనుషులు తాము చేతులు చాపి లోతుని ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దలను ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలగజేయవారు ద్వారము కనుగొనలేక విసిగిరి. 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరెవరున్నారు? నీ అల్లుడిని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా, లోతు బయటకు వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాట్లాడలేండి, ఈ చోట విడిచిపెట్టి రండి, యెహోవా పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయు వాని వాళ్ళే ఉండెను. ఆమేన్, హల్లెలూయా. అల్లుళ్ళ దృష్టిలో కూడా ఎగతాళిగా కనపడుతున్నాడండి లోతు. ఎంత గౌరవం! అక్కడ మనుషులందరూ అతన్ని తంటానికి చూశారు. నానా రకాల మాటలు అంటున్నారు. ఇంటిలో గౌరవం లేదు, వీధిలో గౌరవం లేదు, ఊరిలో గౌరవం లేదు, ఉన్న గౌరవాన్ని కోల్పోయాడు. అబ్రహాము దగ్గర ఉంటే అన్ని ఉండే కదా, ఆ సహవాసం కలిగి ఉంటే అన్ని ఉండే కదా. కానీ ఈ లోతు ఏం చేశాడంటే ఆ సోదేము దగ్గర గుడారంలో వేసుకున్నాడు. అది గవిని దగ్గర కూర్చున్నాడు, గవిని దగ్గర ఉన్నాడు. అంటే ఆ ప్రాంతంలో గొప్పవాడిగా ఉండటానికి ప్రయత్నం చేశాడు, ఒక పెద్దవాడిగా ఉండటానికి ప్రయత్నం చేశాడు. సమాజంలో పోయినసారి నేను చెప్పిన విధంగా రూతు 4వ అధ్యాయం 4వ వచనము 11వ వచనం ప్రకారంగా మరి బోయాజు చూడండి, రూతుని వివాహం చేసుకున్నప్పుడు ముందుగానే వెళ్ళి వివాహం చేసుకోవాలా, ఆ ఊరు పెద్దల్ని పిలిపించాడు. అయ్యా, ఇదిగో ఆమెకు రావాల్సిన ఆస్తి ఇది, ఆమె నేను వివాహం చేసుకోబోతున్నాను, ఇదిగో వాళ్ళు ఇష్టపూర్వకంగా ఉంటే నేను తీసుకుంటానని చెప్పినప్పుడు అక్కడున్న పెద్దలందరూ కూడా మేము మీకు సాక్షులుగా నిలబడతాము. ఒక రేచల్ వలె, ఒక లేహా వలె, ఇదిగో నీవు కూడా నీ కుటుంబాన్ని మంచిగా మరి నడిపించుదు కాక నువ్వు ఆశీర్వాదం తీసుకొని ఆ రూతు ఆ బోయాజు ముందుకు వెళ్ళారు. కానీ లోతు ఏం చేస్తున్నాడంటే నేనే పెద్ద అని చెప్పి గౌరవంతో ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ గౌరవంతో మరి మరలా తీసుకురావటం మనం చూస్తున్నాం. అల్లుళ్ళు కూడా గౌరవపరిచారు. మనుషులు గాని, పెద్దలు గాని, ఊరు వారు గాని గౌరవాన్ని కోల్పోయాడు. ఏమి లేని వాడికి అయిపోయాడు, భద్రతను కోల్పోయాడు. నేను కూడా కొన్నిసార్లు తీసుకున్న నిర్ణయాలను బట్టి, నడవడికను బట్టి, మన ప్రవక్తను బట్టి చాలాసార్లు మనము కూడా ఈ విధంగా పడిపోవాల్సిన స్థితి వస్తుందేమో. జాగ్రత్త. అతని మీదకి దొమ్మివారిగా వచ్చారు. అతని అల్లులు అతని మాట వినలేదు, తనకున్న గౌరవాన్ని కోల్పోయాడు. ఆదికాండము 19:9-14 ప్రకారం నేను కూడా ఇది నాన్న దేవునిలో ఉంటే నీకు గౌరవం ఉంటుంది. ఆయన నువ్వు కలిగి ఉంటే ఈ లోకం వెంబడి నువ్వు పరిగెత్తేవా, నీ దేవుడు నీకు ఏం చేస్తాలే అని చెప్పి ఎంతో మంది నిన్ను అనొచ్చేమో. పర్లేదు, సహిద్దాం. అబ్రహాముకి ఆశీర్వాదం వరకే రాలా, అన్ని విడిచిపెట్టాడు. అప్పుడు ఈ అమ్మటిని దేవుడు ఆశీర్వదించాల. ఎన్నో సంవత్సరాలు గడిచి, ఎన్నో సంవత్సరాలు శ్రమించాడు, బాధపడ్డాడు, దుఃఖించాడు, వేదన అయినను నా దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి విశ్వాసముతో ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు, బయలుదేరి వెళ్ళాడు. ప్రభు చూసుకుంటాను. ఇదేనా నేను కూడా అట్లాంటి అబ్రహాము, విశ్వాసకత అయిన అబ్రహామును మనము మరి ఆ విధంగా ఆయన ఏ దిగైతే దేవుడిని నమ్మాడో మనం కూడా నమ్మగలిగితే, ఆయన ఏ రీతికి ప్రార్థన చేస్తాడో మనము కూడా ప్రార్థించగలిగితే మనం అడిగి పొందుకునేవారుగా ఉంటాం. 3వ మాట,
లోతు అబ్రహాము విడిచి సోదేము కోరుకున్నట్టు ద్వారా కుటుంబాన్ని కూడా కోల్పోయాడండి, భద్రతను కోల్పోయాడు, గౌరవాన్ని కోల్పోయాడు, కుటుంబాన్ని కూడా కోల్పోతున్నాడు. 19వ అధ్యాయం 26వ వచనం ఆదికాండం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను. చాలు 23 నుంచి చదవండి. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించును. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకంలో అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించి వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఆమేన్. 29వ వచనం కూడా దేవుడు మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనమును మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. ఆమేన్. హల్లెలూయా. అప్పటికి కూడా దేవుడు ఆలోచిస్తున్నాడండి లోతు విషయం. లోతు తీసుకున్న తప్పుటి నిర్ణయాన్ని వల్ల కుటుంబాన్ని అయితే కోల్పోయాడు, కానీ అబ్రహామును చూసి లోతుని కాపాడాడు. ఆమేన్. ఇది నీవు నేను కూడా 3వ మాట, మనం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కుటుంబాన్ని కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. శపింపబడిన భయంకరమైన దేశానికి ఈ లోతు ఎన్నుకున్నాడు. అది అతనికి నచ్చింది, అది అతనికి ఆకర్షణీయంగా కనపడుతున్నది. ఇదేనా ఇంకే అన్నాళ్ళ వరకు అదే మురికి జీవితము, అదే పాపపు ఊబి, అదే భయంకరమైన వ్యసనాలు. ఇంకా సమయం ఉందలే అండి. ఫలించలేని ఎడల నిన్ను పెరికి వేస్తున్నాను. ఫలించాలని చూస్తున్నాడు. నీవు నేను కూడా చాలాసార్లు దేవుడు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా మనము మన ఆలోచనలు కలిగి నడుచుకుంటున్నావేమో, మన నిర్ణయాలు తీసుకొని నడుచుకుంటున్నావేమో. లోతు భార్య తిరిగి చూడకపోతే ఆమె కూడా బ్రతికుండేది. దేవుడు కార్యం చేయట్లేదని ఆత్మీయుడిగా ఉన్న నువ్వు, ప్రార్థన పరుడుగా ఉన్న నీవు, అభిషేకింపబడిన నీవు, విశ్వాసిగా, క్రైస్తవుడుగా, సేవకుడుగా, పరిచారకుడుగా పిలువబడుతున్న నీవు కూడా వెనక తట్టు తిరిగి చూస్తున్నావేమో. జాగ్రత్త. ఆయన వాగ్దానం ఇచ్చాడు, ఖచ్చితంగా చేస్తాడు. కొద్దిగా ఆలస్యం అవ్వచ్చేమో, కానీ ఆయన చేస్తాడు. లోతు మరలా వెనక తట్టు తిరిగి సోదేమును చూసి, తిరగకపోతే బ్రతికి ఉండేదేమో, కానీ తిరిగి చూసి నీవు కూడా వెనక తట్టు తిరిగి చూస్తున్నావన్నా. మరలా ఆ ఓర్ఫా వలె తన జనుల దగ్గరికి, తన దేవతల దగ్గరికి వెళ్ళిపోయినట్లుగా ఓర్ఫా గురించి ఎక్కడ లిఖించబడలేదు కదా. ఆమె కూడా రూతు వలె నిలబడి అత్తతో పాటు ముందుకెళ్ళినట్లయితే ఈ ఓర్ఫా కూడా ప్రభు యొక్క వంశవలిలో కనబడేది. ఈ ఓర్ఫా వలె లోతు భార్య కూడా తిరిగి చూడకపోతే ప్రభు అయిన దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు భార్యను కూడా నశింపకుండా చేసి కాపాడేవాడేమో. లోతు భార్య అలవాటు పడిపోయింది ఆ దేశంలో, ఆ ప్రాంత ప్రజల్లో. నేను ఇలానే ఉంటానండి, నేను మారను. అలంకరణ మారదు, బుద్ధి మారదు, స్వభావం మారదు, నడవడిక మారదు. బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తాం, ఆరాధన చేస్తాం, స్తుతిస్తాం. నేను అంత పరిశుద్ధుడు లేడని ఆరాధిస్తాము, కానీ లోపల హృదయ అంతరంగము మారట్లేదు. అందుకే లోతు భార్య అలా మారిపోయింది. ఒప్పిస్తాం నిలబడి ఇంకా సోదేమును పట్టుకొని, ఇంకా పాపమును పట్టుకొని, ఇంకా భయంకరమైన వ్యసనాలు పట్టుకొని ఇంకెన్నాళ్ళు బ్రతుకుతావు? విడిచిపెట్టిరా, ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు నశించిపోవట దేవుడికి ఇష్టం లేదు. ఆయన నిన్ను బ్రతికించాలని చూస్తాడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతుని కాపాడండి, నశించుకున్నాడు. లోతుతో పాటు లోతు కుమార్తెను కూడా కాపాడు.
నేను అంటాను, మనము చేసుకున్న తప్పిదములను బట్టి, మన ఆలోచన బట్టి, మన నడవడికను బట్టి మరలా మనం వెనక తట్టి చూస్తున్నాము కాబట్టి, తిరిగి వెలుచున్నాము కాబట్టి ఇంకా నీవు ఆశీర్వాదం పొందుకోలేకపోతావు. పిలిచిన దేవుడు ఆయన నమ్మకమా, నమ్మదగిన దేవుడు. నీవెందుకు ఇంకా నమ్మకరా వెనతట్టు తిరుగుతా? కుక్కకు పని ఉండదు, తింటది, వాంతి తెచ్చుకుంటుంది, మరలా తింటది. చూడండి, వాక్యం చదువుకున్నాం. మళ్ళా కుక్కతో పోల్చారని చెప్పి ఈ యొక్క లైవ్లో ఉన్న వాళ్ళు కొంతమంది అనుకుంటుంటారు. చూడండి, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఆయన పాపము చేయలేదు. చూద్దాం. 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. ఆమేన్, హల్లెలూయా. కుక్క ఏం చేస్తుంది అంటండి? తిన్న వాంతి కట్టుకొని మరలా దాని దగ్గరికి వెళ్తుంది. కడగబడిన పంది నువ్వు ఎంత అయినా చేయడానికి ఏం చేస్తుంది? మరలా బురద గుంటలోకి వెళ్తుంది. దాని స్వభావం. నీవు నిన్న అలా ఉండకూడదు, వెన్ను తట్టి తిరిగి చూడకూడదు. రక్షణ తీసుకోవాలని ఆలోచన వచ్చింది, రక్షించబడ్డా, శ్రమ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా నువ్వేం చేయాలంటే యేసుతో తీవిగా సాగిపోవాలి. ఆ గురి ఎద్దకు మనం పరిగెత్తాలి, ఆ బహుమానం ఎద్దకే మనం పరిగెత్తాలి. అది మనం పొందుకోవడానికి ప్రయాసపడేవారిగా ఉండాలి. లేదండి ఇంకొద్దికి సమయం ఉంది, ఇంకొక సంవత్సరం, ఇంకొంతకాలం, అయ్యో రక్షింపబడితే, అయ్యో దేవుని తెలుసుకుంటే ఉన్నాయన్నీ తీసేసుకోవాలా. సమర్పణ తర్వాత నీ హృదయం శుద్ధిగా ఉంటే చాలు. సినిమాలు మానేయాలా, లిప్స్టిక్లు, అలంకరణ, మేకప్లు, అసలు భలే భలే ఆలోచనలు వస్తాయి కొత్తగా వచ్చిన విశ్వాసం. దేవుడు అంటే ఇష్టమే కానీ ఇవన్నీ అండి అన్ని అడ్డొస్తున్నాయండి. ఇవన్నీ వచ్చి కాపాడతాయారు. ఎప్పుడు తిన్నా ఊబిలో పడిపోతున్నప్పుడు నశించిపోతావు. జాగ్రత్త. ఈ దినాన్ని నీవు నేను కూడా నువ్వు కదిలింపబడకుండా ఉండాలంటే సమస్తం విడిచిపెట్టి ప్రభు వైపు నువ్వు చూడగలిగితే, నీ భారము ఆయన మీద మోపగలిగితే, ఇందాక చదవబడిన వాక్య ప్రకారంగా 55వ అధ్యాయము నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. దాని పై వచనం ఉంటుంది చూడండి. కొంతమంది మాటలు ఇలా ఉంటాయి, వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చామరు కంటే నున్నిపోయినవి, అయితే అవి వారు తీసిన కత్తులంట. చామర కంటే నిలబడినదంట. మృదువుగా మాట్లాడతారు కానీ హృదయం అంతా కలహమే అంట. ఈ అసలు ఆ లోతుకి అబ్రహాంకి వచ్చింది కూడా ఎక్కడ? చిన్న కలహము ద్వారానే. వాళ్ళు ముందుగానే మాట్లాడుకొని సమాధాన పడితే ఇంత దాకా వచ్చేది కాదు. కానీ అబ్రహాము కలుసుకోవాలనుకున్నాడు కానీ లోతు వద్దనుకున్నాడు. ఎందుకంటే దూరం నుంచి చూశాడు కదా, ఆ కొండ బాగా నచ్చింది, ఆ సోదేమ ప్రాంతము బాగా నచ్చింది. తర్వాత కదా ఏమీ లేని వాడిగా మిగిలిపోయాడు. మరలా వెళ్ళాడు ఆఖరికి. అది మరొక సబ్జెక్టులో చెప్పుకున్నాం. ఏమి లేని వాడికి వెళ్ళిపోయి ఒక కొండ గృహంలో దాక్కొని కూర్చున్నాడు. అన్ని ఉన్నాయిలే అని విరవేగిపోయి మొత్తం తీసుకెళ్ళాడు. భద్రత కోల్పోయాడు, గౌరవాన్ని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, ఒంటరి వాడిగా మిగిలిపోయాడు. సహవాసంలో నువ్వు ఉండగలిగితే, ఆత్మీయులో నువ్వు ఉండగలిగితే, దేవుని సన్నిధానంలో ఉండగలిగితే, ప్రార్థనా పరులతో నువ్వు ఉండగలిగితే, దేవుడు నిన్న
మరి ఉన్న ఉన్న యొక్క స్టేజ్ నుంచి మరలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడా? మనం ఏ సహవాసం చేస్తామో, మనము ఏ యొక్క సర్కిల్తో ఉంటామో ఆ అలవాట్లే మనకు వస్తాయి. ఎన్నోసార్లు చెప్పా, ఇద్దరు వ్యక్తులు పనిచేస్తున్నారు. ఒక వ్యక్తి ఏమో రోజు టీ కొట్టు దగ్గరికి వెళ్ళి తాగుతాడు, ఒక వ్యక్తి ఏమో నెలకు ఒకసారే తాగుతాడు. వీడికి వచ్చిన ఆలోచన వాడికి రాల. నెలకు ఒకసారికి వచ్చినోడు ఎక్కడికి వెళ్తాడు? 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఎంత ఖర్చు అయినా వెళ్ళి తాగడానికి. యాక్చువల్గా తను తాగుతుంది, వెళ్తుంది టీ కోసం కాదు, కానీ అక్కడ ఉన్న పెద్ద పెద్దల మరి వాళ్ళు వచ్చి వాళ్ళ ఆలోచన వాళ్ళు ఏం మాట్లాడుకుంటారని విని గ్రహించుకొని ఈ విధంగా మనం బ్రతకాలని చెప్పి ఆలోచనతో ముందుకెళ్ళి అతను ఒక గొప్ప వ్యక్తికి, ఒక బిజినెస్ మ్యాన్ అవుతాడు. ప్రభు కొరకు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. అందులో ఒక ఉదాహరణ ఆ గుండె శుద్ధి మనకి ఫినిష్ ని తయారు చేసిన వ్యక్తి. గుండె శుద్ధి కంపెనీలో పనిచేసే వ్యక్తి ఆదివారం సెలవు ఇవ్వట్లేదని ఉద్యోగానికి రిజైన్ చేసి ప్రభు మీద నిలబడి కొన్నాళ్ళ వరకు ఏడ్చుకుంటూ, ఏంటి ప్రభు నీ కొరకే కదా, ఇది నా కుటుంబం పోషింపబడతలేదని ఆయన అని చెప్పి బాధపడుతుంటే అవి గుండె సూది గుచ్చుకున్నప్పుడు దేవుడు చక్కటి ఆలోచన ఇచ్చి దీనికి బదులుగా సేఫ్టీ పిన్ తయారు చేయాలని చెప్పి ఆ యొక్క పిన్ని సేఫ్టీ పిన్ గా మార్చి ఇది అతను కూడా ఎంతగానో ఆశీర్వదింపబడ్డా. ప్రభు కొరకు నువ్వు కోల్పోయినా పర్లా, కానీ ఆయన మరలా నీకు రెట్టింప ఆశీర్వాద ఘనత నేను నీకు ఇస్తాడు. ఆమె హల్లెలూయా. నేను కూడా ఆయన మీద ఆధారపడేవారుగా, ఆయన సన్నిధానంలో మనం ఉండేవారుగా, ఆయన మనం కనిపెట్టుకునేవారుగా ఉండాలి. అబ్రాహాము విడిచిపెట్టాడు, రా ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఆఖరికి మాట చదువుకొని ముగించుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 11:8 దాకా చదువుకున్నాం కదా. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తన స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళును, మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరగక బయలువెళ్ళను. మనకంటూ కొన్ని తెలుసు, రండి పలానా ఊర్లో కొద్దిగా మరి మా సంఘంలో వాక్యం చెప్పండి, మా ప్రాంతంలో వాక్యం చెప్పండి అని పిలుస్తారు. కానీ ప్రభు అబ్రాహాముని పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. కానీ దేవుడు అదే రీతిగా అబ్రాహాముని దేవుడు ఆశీర్వదించాడు, వాడుకున్నాడు. ఇది నీవు నేను కూడా ప్రభు మాటకి నువ్వు లోబడగలిగితే ఆయన నిన్ను నన్ను కూడా ఆశీర్వదించే దేవుడు అన్నాడు. మన మధ్యలో ప్రభు బలం ఉన్నది. ఇది మనము కూడా సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ మనలో ఏ మార్పు రావట్లేదా? దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. అయోగ్యులుగా కాకుండా యోగ్యులుగా, దేవుడికి ఇష్టమైన వారిగా ప్రభు సన్నిధానంలో బలలో పాలు పొందాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్య నిమిత్తమై అదేవిధంగా బల మన మధ్యలో ఉన్నది సిద్ధపడి మరి పాలు పొందాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. స్తోత్రం 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 ప్రభు. మహాగణుడు, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తి దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అన్ని మాటల ద్వారా ప్రభు మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, నీ మాటకు లోబడినప్పుడు ప్రభా అయ్యా మేము నాయన బ్రతకగలుగుతాం ప్రభా. నాయన ఏ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవుడు డంబము కనుక ప్రభా వాటిని జయించుకొని ప్రభుని సన్నిధానంలో నిలవగలిగే శక్తిని మాకు ఇవ్వండి ప్రభా. అయ్యా అబ్రహాము నాయన నీ మాటకు లోబడి ఉన్నాడు ప్రభా. లోతు ప్రభా తన ఇష్టానుకూలంగా ప్రభా అయా ఆయన కోరుకున్నప్పుడు ప్రభా తన యొక్క బ్రతుకులో ప్రభా అనేకమైన నిందలు, అవమానాలు ప్రభా తన జీవితంలో ప్రభా నాయన కోల్పోయినప్పటికీ ప్రభా నాయన తన కుటుంబాన్ని ప్రభా ఆయా సంతతిని ప్రభా నాయన కోల్పోయి ఉన్నాడు ప్రభా నాయన. మేము ఏది ఆశిస్తున్నామో, ఏది కోరుకుంటున్నామో ప్రభా నీ సన్నిధానంలో ఏది అడుగుతున్నామో ప్రభా
అయ్యా మాతో మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మాటకు లోబడే బిడ్డలుగా ప్రభా, అబ్రహాము ఏ రీతిగా అయితే ప్రభా అయ్యా నేను ఎరుగని స్థితిలో కూడా ప్రభా నీ మాటకు లోబడి ప్రభా నాయన అయ్యా ఏ రీతిగా నడుచుకుని ఆశీర్వదింపబడి ఉన్నాడు ప్రభా. అవును ప్రభా, నిన్ను కలిగి నైనా నిన్ను తెలుసుకొని నైనా మేము జీవిస్తున్నాం. మేము ప్రభా ఈ మాటకు విధేయులయ్యే కృపను మాకు దయచేయండి ప్రభా. ఈ మాటకు లోబడే వారముగా నైనా మమ్మల్ని సిద్ధపరచండి. నేను ఇచ్చే ఆశీర్వాదాలు ప్రభా ఏ మనుష్యుడు కూడా నాయన ఆపజాలడు అంటున్నావు ప్రభా, అది అడ్డగించలేడు అంటున్నావు ప్రభా నాయన. నిజమే ప్రభా నాయన, అబ్రహాంని ఎవరూనూ ఆపలేకపోయి ఉన్నారు ప్రభా. ఎంతో విస్తరించబడి ఉన్నాడు ప్రభా, అనేకులకి ఆశీర్వాదకరంగా తండ్రి, ఒక తండ్రిగా ప్రభా, అబ్రహాం సంతతిగా ప్రభా నాయన. హయా నాయన ఇది నాన్న మేము చెప్పగలుగుతున్నామంటే ప్రభా అది కేవలం నీ మాటకి లోబడడం వల్లే ప్రభా నైనా, నీకు విధేయత చూపడం వల్లనే ప్రభా నైనా. అయా అట్టి కృపను మాకు దయచేయండి ప్రభా. అయా మేము అబ్రహాము సంతతి వారమే కదా ప్రభా నైనా. అయా నైనా తండ్రి, అయా నీ తండ్రి మాటకు లోబడే వారముగా ఆయన మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. నీ మాట వినుట శ్రేష్టము ప్రభా, నీ మాట వినుట బాబు. అయా మేము నాయన బ్రతుకుతాము ప్రభా నైనా, మా జీవితాలు మా బ్రతుకులు ప్రభు సరిచేయబడతాయి ప్రభా. అయా అట్టి కృపను మాకు దయచేయని దేవానికి వందనాలు తండ్రి. అయా నాయన ఇదిగో నాయన నీ బలకు సమీపిస్తుండగా ప్రభా నైనా, నిజమే ప్రభా నీ బలలో ప్రభు పాలు పొందుతున్నాం మేము ప్రభా. నీకు ఆయాసకరమైనవి ప్రభా, నీకు హేయమైనవి ప్రభా నాలో మాలో ఉంటే ప్రభా నైనా అయా విసర్జించుకోమంటున్నావు ప్రభా నైనా. ఎవరితో నేను ప్రభా అయా తని నన్ను సమాధానం లేని ఎలా సమాధాన పడమంటున్నావు ప్రభా నైనా. అయా తండ్రి నీ కృపతో జ్ఞాపకము చేసుకొని ప్రభా, ఎవరి మీద విభేదం ఉన్న కలహం ఉన్న ప్రభా అయా సమాధాన పడి ప్రభా వాళ్ళలో పాలు పొందమంటున్నావు ప్రభా. అయా అట్టి కృపను మాకు దయచేయండి ప్రభా నైనా. అయా మాకు విరుద్ధముగా ప్రభా నైనా మా మాటల ద్వారా కానీ మా చూపుల ద్వారా కానీ ప్రభా అయా మా తలంపుల ద్వారా కానీ ఎవరినైనా ప్రభు హీనపరుచుకొని అయా క్షమించలేని పరిస్థితుల్లో మేము ఉంటే ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభా. అయా వారిని ప్రభా మేము క్షమించే హృదయాన్ని మాకు కలగచేయండి ప్రభా. అయా అట్టి హృదయము ప్రభా నైనా అయా నైనా మాలో నైనా కలగచేస్తున్నట్టు దృష్టిని యొక్క కార్యాలు లయపరచండి ప్రభా. అయా నీవే ప్రభా నైనా ప్రేమను కలగచేవాడు ప్రభా. ఆ ప్రేమను ప్రభ కడవరకు నడిపించగలవాడువైనా అయా క్రీస్తులో ప్రభ మేము నిలిచి ఉన్నాము కనుక ప్రభా అయా అట్టి మాదిరికరమైన జీవితము మేము జీవించగలిగే కృపను మాకు దయచేయండి ప్రభా. అయా నైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా కొరకు గాయపరచబడ్డావు ప్రభా, మా కొరకు అవమానమునందావు ప్రభా. అయా మా కొరకు హింసించబడ్డావు ప్రభా, ఏలన చేయబడ్డావు ప్రభా. అయా ఆయనను ప్రభు నైనా ఆ గాయములను మేము జ్ఞాపకము చేసుకుని నైనా అయా నైనా మాకు వస్తున్నటువంటి ప్రభా నిందలు అవమానాలు శోధనలు ప్రభా ఆ గాయములను ప్రభా ఎదుర్కొని ప్రభా నైనా నిండి పోలు నడుచుకునే కృపను మాకు దయచేయమని ప్రభా. అయా అతని కడ వరకు నీకు నమ్మకముగా ప్రభా నైనా నిలిచి ఉండే స్థితిని మాలో నాయన మీరే కలిగించమని తండ్రి. సమస్తమైన మహిమ ఘనత ప్రభావము నీ నామముకు మాత్రమే తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ యొక్క సమయంలో మరి బలలో పాల్గొనడం 1 కొరింథీ రాసిన పత్రిక 11:23 నుంచి చూసుకున్నట్లయితే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పిన. మన మధ్యలో ప్రభు బల ఉందండి. మరి ఒక రొట్టెను తీసుకుని ఆయన శరీరంగా మనం భావించి హృదయపూర్వకంగా ప్రతి పాపంలో దోషము ప్రవేశాన్ని ఒప్పుకొని స్వీకరించవలసిందిగా ప్రభు బట్టి మనం చూస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు నైనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా మా కొరకు నాయనేస్య నీ యొక్క శరీరాన్ని ప్రభా ఎంతగానో నాయనేస్య నలగొట్టబడ్డావు ప్రభా. మా దోషము మా అతిక్రమలు నాయనేస్య అయా నీ మీద మోపుకున్నావు ప్రభా. మా భారం అంతా నీ మీద ఏమన్నావు ప్రభా. అయా ఇదిగో నాయన నీకే స్తోత్రాలు నాయన. దయచేసి మమ్మల్ని క్షమించండి నాయన. అయా యూదులో ఒకసారి అనేసి నేను శిక్షించడేమో కానీ ప్రభా మేము నాయన అనుదినము ప్రభా నిన్ను నాయనేసి బాధపరుస్తూనే ఉన్నాం. అయా మేము శిక్షిస్తూనే ఉన్నాం ప్రభా. దయచేసి క్షమించండి నాయన. ఈ యొక్క నాయన శరీరం అనే ప్రభు రొట్టెని మేము తినిచుండగా ప్రభా
ప్రభా. అయా మాలో ఉన్న బలహీనత తీసివేసి మమ్మల్ని బలపరిచి నూతన పరచమని యేసే అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో మరొక పాట పాడుచుండగా మీ మధ్యలో ప్రభు వల్ల తీసుకురాబడుతుంది. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. ప్రార్థన కోరుతున్నాం. యాకోబును నీవు విరచితివి ఆనాడు, ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. యాకోబును నీవు విరచితివి ఆనాడు, ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడం చెప్పిన. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు ఒక రొట్టె తిననో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి అపరాధేవును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రను త్రాగవలెను. స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. జ్ఞాపకం చేసుకోండి నీ రక్తానికి సాదృశ్యంగా ప్రభా ఈ ద్రాక్ష రసం నాయన స్వీకరించుచుండగా ప్రభా, అయా మాలో ఉన్న ప్రతి కల్ముషమును ప్రభా, కలహముని క్రోధముని అయా నీకు అసహ్యమైన సమస్యమును ప్రభా తొలగించి అయా నూతనమైన ప్రభా నాయన జాలతో ప్రభా అయా జీవింప చేయని తనకి స్తోత్రాలు. నీవే కృప చూపించి నడిపించిన నాయన అయా ఇంకున్న ప్రభ నీ పరిచయలో ప్రభ అయా అదిగోనైనా మీ ముందుకు కొనసాగి కృప దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ఆఖరి ప్రార్థన మన మధ్యలో ఉన్న బ్రదర్ మోజెస్ గారి ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడగు తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. ప్రభు మహామహిమ తేజస్సుతో మా మధ్యకి దిగి వచ్చి తండ్రి ప్రభు ఈ ప్రత్యక్షమైన ఈ యొక్క తండ్రి పరిశుద్ధ పునరుద్ధాన దినమందు అయా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. గడిచిన నెలంతా మీరు కాపాడరయ్యా. ఈ ఫిబ్రవరి మాసములో అయా మొదటి దినమందే నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని, నీ శరీరాన్ని, నీ రక్తమును, నీ వాక్యమును అయా భుజించడానికి, త్రాగడానికి, పానము చేయడానికి నువ్వు చూపిన మహిమ కలిగిన కృపను బట్టి దేవా నీకే కోట్లాది వందనాలు 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 స్వామి. నీకు స్తోత్రాలయ్యా.
ఈ యొక్క లైవ్ లో వీక్షిస్తున్న వారు అందరినీ నీవు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నువ్వు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ యొక్క తండ్రి ప్రభా ఆ తండ్రి ప్రభు చేస్తా ఆశీర్వాదపు హస్తములు వారి మీద నిలుచును గాకని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబముల మీద నిలుచును గాక, వారి పిల్లల మీద నిలుచును గాక, వారి పరిస్థితుల మీద నిలుచును గాక, వారి వ్యాపారాల మీద నిలుచును గాక, వారి ఆస్తి పాస్తుల మీద నిలుచును గాక, వారి పరిచయాల మీద నిలుచును గాక, నీ బాహువు చాపబడును గాకని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడు ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు తండ్రి ప్రభా, ఎంత మహిమ కలిగిన దేవుడు ప్రభా. ఓ ప్రభావము కలిగిన దేవానికి స్తోత్రాలు, అత్యున్నతుడానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. అవును తండ్రి, నీ సహవాసమును కోల్పోవడం వలన దేవానికి స్తోత్రాలు. ఎన్ని ఇబ్బందులు తండ్రి ప్రభా మా జీవితంలోకి ఎదురవుతాయో అయా. లోతును అబ్రహామును మా ముందు నిలబెట్టి ప్రభా అనేక ఆత్మీయ సత్యమైన మాటలను తండ్రి కోకొలలుగా మీరు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు తండ్రి. అబ్రహామును తండ్రిన ప్రభ పట్టుకుని ఉన్నంత వరకు తండ్రి ప్రభ అయా ఎటువంటి ఇబ్బందులు తండ్రిన ప్రభ లోతు పడలేదు తండ్రి. అయా ఎటువంటి తన అగౌరపాలు తను అవలేదు ప్రభ. తన కుటుంబాన్ని భద్రంగా కాపాడుకున్నాడు తండ్రి నా ప్రభ. అందరు ఎదుటి దాన్ని గౌరవప్రదమైన జీవితాన్ని జీవించగలిగాడు తండ్రి నా ప్రభ. ఎప్పుడైతే అబ్రహామును వారి యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి రమ్యముగున్న దేశాన్ని, రమ్యగున్న ప్రాంతాన్ని, రమ్యగున్న ప్రజల దగ్గరికి అయ్యా దూరపు కొండలు నులుపని వాటిని చూచి తండ్రి ప్రభు వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక ఇబ్బందులు తన కొలుములో తన ప్రభు కూరుకుపోయాడు తండ్రి ప్రభు. శ్రమలనే తన సంఖ్యల మధ్యన తండ్రి ప్రభు బందీ అయిపోయాడు ప్రభా. ఎన్నో ఇబ్బందులు తండ్రి ప్రభా తను చుట్టుముట్టిని తండ్రి ప్రభుని స్తోత్రాలు దేవా. ఈ లోకములో మేము కూడా తండ్రి ప్రభా ఆత్మీయుల సహవాసాన్ని, పరిశుద్ధుల సహవాసాన్ని, సంఘ సహవాసాన్ని దేవా, పరిశుద్ధులైన యేసు సహవాసాన్ని విడిచిపెట్టి అయ్యా మమ్మల్ని పిలిచినదే పిలిపే నిన్ను క్రీస్తుతో సహవాసము చేయడానికి మమ్మల్ని పిలిచావని ప్రభా. అయ్యా ఈ వాక్కు విన్న ప్రతి ఒక్కరి హృదయములో దేవా అది మెదులుటకు సహాయం దయచేసి దేవానికి స్తోత్ర. మేము క్రీస్తుతో సహవాసం చేసేవారిగా, పరిశుద్ధులతో సహవాసము చేసేవారిగా, సేవకులతో సహవాసం చేసేవారిగా, విశ్వాసులతో సహవాసము చేసేవారిగా, భక్తి పరులతో సహవాసము చేసేవారిగా, మంచి కార్యములు చేసే వ్యక్తులతో సహవాసము చేసేవారిగా నీ వాక్కు మాలో ప్రభావితము చేయమని తను ప్రార్థిస్తున్నాను. ఈ దాసులు తండ్రిని కొలత లేని ఆత్మచేత నింపి ప్రభా ఈ రోజున తండ్రి ప్రభు సహవాసములను ఆశీర్వాదములు మీరు మాతో మాట్లాడారు తండ్రి. అవును తండ్రి, లోతు అయా అబ్రహామును తండ్రి విడిచిపోయిన తర్వాత తండ్రి ఎన్నో 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 ఇబ్బందులు తండ్రి ప్రభా మేము మిమ్మల్ని కలిగి ఉన్నందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మీతో మేము సహవాసం చేయడానికి ఏ విలువ, ఏ అర్హత లేని మా జీవితాలకు ప్రభా మీరు ఇచ్చినందుకు నీ కోట్లాది వందనాలు స్తోత్రాలు. ఈ లైవ్ని వీక్షిస్తున్న వారందరూ ఇంకా ఎవరైతే సహవాసంలో లేరో, కుటుంబ సహవాసం లేరో, బంధువుల సహవాసం, ఆత్మీయుల సహవాసం లేరో, పాస్టర్ అమ్మ గారి యొక్క సహవాసం లేరో, దేవుని యొక్క సహవాసంలో ఎందరైతే లేని వారు ఉన్నారో వారందరు హృదయాలు ఈ రోజు కదిలించబడును గాక, వారు నీ తట్టు త్రిప్పబడును గాక. లోకమును విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి, రమ్యమైన వాటిని విడిచిపెట్టి, ఆకర్షణీయమైన వాటిని విడిచిపెట్టి నేను వెంబడించేవారిగా, నీ వైపు చూచేవారిగా, నీ తట్టు తిరిగేవారిగా, నీ తట్టు పరిగెత్తేవారిగా, అయ్యా నీ తట్టు వారి కనులు ఎత్తేవారిగా ప్రభా వారి హృదయాలను తండ్రి ప్రభా పరిశుద్ధపరచమని, వారి హృదయ ఆలోచనలు యావత్తును తను నిలబెట్టి తండ్రి ప్రభా తను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా యెహోవా మీద భారము పెట్టినప్పుడు ప్రభు మేము కదలని వారముగా ఉంటాం. అయా ఖర్జూర వృక్షం వల్ల మొవ్వ వేస్తూ గంతులు వేసేవారిగా మా జీవితాలను మార్చగల దేవుడు అని ఈ రోజు నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. వాక్యం ఎత్తి బలపరిచింది ఆస్తులను మరింత కొలతలేని ఆత్మచేత రానున్న దినాల్లో, ఈ కడవరి దినాల్లో మీరు బలముగా వాడుకోండి ప్రభా. వారి పరిచయను నానాటికి దీవించండి తండ్రి. రెండవ పరిచర్య ప్రభా అయా తండ్రి ప్రభా రాజమండ్రి ప్రాంతంలో జరుగుతున్న పరిచర్ను కూడా వృద్ధి చేయండి, అభివృద్ధి పరచండి అయా. అక్కడ మంచి సంఘాన్ని తన స్థిరమైన బలమైన
పునాదులు కలగని తండ్రి ప్రభ పట్టణంలో తండ్రి ప్రభ అక్కడ మంచి తండ్రి ప్రభ అక్కడ సుందరమైన మందిరాన్ని కట్టబడేటట్లుగా ప్రభ ఆ డోర్స్ ఓపెన్ చేయమని ప్రార్థిస్తున్నాను. ఓ తండ్రి ప్రభ చేపలు విస్తారంగా తండ్రి రాబోతున్నాయని తను మాట్లాడుతున్నాను. స్తోత్రాలు. గొప్ప పరిచర్య దైవజనుల ద్వారా ఆ స్థలములో జరిగించబడుతున్నది నీకు స్తోత్రాలయ్యా. అక్కడ ప్రాంతంలో ప్రజలందరూ కదిలించబడుతున్నది నీకు స్తోత్రాలయ్యా. వారిని ప్రేరేపిస్తున్నందుకు నీ స్తోత్రాలయ్యా. అయ్యా అనేకుల హృదయాలు తండ్రి ప్రభు బ్యాప్టిజం సిద్ధపడుతున్నందుకు నీ స్తోత్రాలు తండ్రి. నీ దాసును బలముగా మీరు వాడుకుని ప్రభా నీ దాసును ఇంకను కొలతలేని ఆత్మచిత్త నింపి అయ్యా రోషముగా ఈ తరములో బలముగా మీరు వాడుకుని ప్రభు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చిన కుటుంబాన్ని బ్లెస్ చేయండి. వారు చేస్తున్న సహాయక పరిచర్య, వృద్ధుల పరిచర్య, తండ్రి విధవరాండ్రుల పరిచర్య, ప్రతి పరిచర్యలను మీరు నానాటికి అది వృద్ధి చేయమని తను ప్రార్థిస్తున్నాను. అది ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి అయ్యా గోడల అంచులు మట్టుకు తండ్రి ప్రభు అది వ్యాపించునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేసి ఆశీర్వదించి ఈ నామానికి మహిమ తెచ్చుకున్నాను. ఈరోజు ప్రభు బలలో పాలి భాగస్తులు అవడానికి నువ్వు చూపిన మహిమ కలిగిన కృపను బట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మనవి అడిగి వేడి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాం. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాక నిన్ను సహవాసం వీక్షిస్తున్న లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి వేళ సదాకాలం తోడైన నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord. We thank you for watching this live, and if you have any prayer request you can drop us below. We are going to pray for you. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరాలు ఉన్నా మీరు ఏ సమయంలో అయినా మీరు మాకు తెలియపరచవచ్చు. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆస్వాదించి నడిపించి బలపరిచి వాడుకును గాక. షాలోమ్.